హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యూకంబర్ చీల చేశాను. చాలా అంటే చాలా బాగుంది, యమ్మీ. తర్వాత నేను క్యారెట్ రైతా చేశాను, అది కూడా చాలా యమ్మీగా ఉంది. సో హెల్తీ ఫుడ్ ఇది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే. ఒక క్యూకంబర్ తీసుకున్నాను, అది గ్రేట్ చేశాను. తొక్క తీయకుండానే గ్రేట్ చేశాను. ఓకే. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోని 1 కప్పు స్మాల్ కప్పు రాగి పిండి, ఓకే, 1 కప్పు బేసన్ లైక్ శనగపిండి, అంటే ఫుల్గా తీసుకోలేదని మళ్ళీ కొంచెం కొంచెం వేసాను. ఫుల్ కప్పు రాగి పిండి, ఫుల్ 1 కప్పు బేసన్ శనగపిండి, తర్వాత కొంచెం అరే కొరియండర్ లీఫ్, కొత్తిమీర, కరివేపాకు కూడా వేయాలి, మర్చిపోయాను నేను. సో ఆనియన్, క్యూకంబర్, అదే కీర అలా తురుముకున్నాను. నేను తొక్క తీయలేదు, ఎందుకంటే తొక్కలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి తొక్క తీయవసరం లేదు. సో నేను తొక్క తీయలేదు, మీరు కావాలంటే తీసుకోవచ్చు. సో తర్వాత కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కారం. చాలా మంచిది ఆరోగ్యానికి. సో హెల్దీ ఫుడ్ ఇది. బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కూడా తినచ్చు. సో యమ్మీగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. బాగా ముందు మంచిగా కలిపికిని తర్వాత మసాలా అంతా మంచిగా పట్టి, అది కీరాలో వాటర్ అది ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఆ మసాలాకు పడితే తర్వాత కొంచెం మనం ఎంత కావాలనేది వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వేసుకోవాలి. ముందుగా ఎక్కువ వేసేసుకుంటే బాగోదు. మంచిగా ఎక్కువ వాటర్ ఎక్కువ అయిపోతే ఇది మనం ఏం చేయాలో కూడా తెలీదు. సో కొద్దిగా వేసుకుంటూ మనకి ఇలా చేసుకున్న తర్వాత కాసేపు అలాగ ఒక 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాలు వదిలేసిన తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్లో కొంచెం కొద్దిగా ఆయిల్ ఆల్రెడీ నేను వేసాను దాంట్లోని కొద్దిగా లైట్గాని. సో తర్వాత చేతితోనే ఇలాగ రౌండ్గా చేసాను. మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగా రాదు, ఇది తీయడానికి అవ్వదు. సో రాగిపిండి తెలుసు కదా మీకు, తినేలా చేతితో మనం ఇలా అద్దుకుని అలా రౌండ్గా చేసుకుని, రౌండ్ రావచ్చు, రౌండ్ రాకపోవచ్చు. బట్ తర్వాత కొంచెం వాట్ ఈస్ దట్ కాల్, నువ్వులు మనకు ఉంటే ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నువ్వులు వేసినందుకో మరి ఎందుకో తెలియదు కానీ చాలా బాగుంది. సో మీరు కూడా ఇలా వేసుకొని టేస్ట్ చేయండి. సో ఇలా స్లోలో కుక్ చేసుకోవాలి, ఎందుకంటే అది బాగా ఉడకాలి కదా క్యూకంబర్ అదిని. అందుకని స్లోగా కుక్ చేసుకొని వాట్ ఈస్ దిస్ ఆల్రెడీ కొంచెం యోగట్, 2 స్పూన్లు యోగట్ తీసుకున్నాను. అది కొంచెం బాగా అది మనం బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసుకుని 1 క్యారెట్ గ్రేట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను.
సో చాలా యమ్మీగా ఉంది. సో మన కూర లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దీంట్లో వెజిటేబుల్ ఉన్నాయి. మనకి రైతా, క్యారెట్ రైతాలో కూడా వెజిటేబుల్ ఉన్నాయి కాబట్టి సో యమ్మీ ఫుడ్ ఇది. సో చాలా హెల్దీ, ఆరోగ్యానికి చాలా మంచిది. సో మీరు కూడా ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.